నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. రెగ్యులర్ అడిగిందని చెప్పాను. నాకు ఉపన్యాసం చెప్తే నేను నాకు ఎన్ని కాన్సెప్ట్లు నాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నా నేను. ఇప్పుడు మీరు 79,000 కంపేర్ టు మామూలు ఇది సార్ 5 lakhs సార్ సిసి దట్ ఇస్ 20 ఓకే 15% అవుతుంది. 15% అవుతుంది అంతేనా? 15%. ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంది దీంట్లో, స్కేల్ ఎక్కువ చేయడానికి. సార్ మెటీరియల్ 3 layers. హౌ మెనీ డేస్ వీఆర్ ఏబుల్ టు డూ కంప్లీట్ 1 kilometer? 15 days సార్ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే, నమస్కారం. నమస్కారం. In Chittoor, at present 34% is the green cover, sir. ఎంత ఉంది ఇప్పుడు గ్రీన్ కవర్ ఆన్ చిత్తూరు? Chittoor 34%, sir. 34, including tree outside the forest area. Outside the forest also. Yes, sir. We have a target of 50% green cover at 2047 under. అప్పటి వరకు కాదయ్యా, నువ్వు నాకు ఉపన్యాసాలు నేను ఇచ్చిన పుస్తకం చదువుకోను సమాధానం చెప్తారు. నువ్వు అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. యూఆర్ ఆల్ ఐఎఫ్ఎస్. Yes, sir. అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. Yes, sir. ఎట్లా రీచ్ అవుతావు, ఎప్పటికి ఎంత రీచ్ అవుతావు, ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ టు మెషర్. Yes, sir. Yes, sir. అది మాట్లాడు. అంతేగాని నువ్వు నాకు ఉపన్యాసం చెప్పావు, అందరూ ప్రతి ఒక్కరు నాకు ఉపన్యాసం చెప్తున్నారు. Yes, sir. నేను ఇచ్చిన పుస్తకం చదువుకొని అప్లికేషన్ చెప్పమంటున్నా మిమ్మల్ని అందరినీ. యూ ప్రిపేర్ దట్. ఈరోజు 1 year వరకు టైం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వానికి, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చడానికి. కానీ సంవత్సరం అవుతున్న ఈ రోజుటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఇవి నెరవేర్చకుండా మొన్న అసెంబ్లీలో లోకేష్ గారు సూపర్ 6ని గాలికి వదిలేసి ఏ విధంగా 6 మళ్ళీ ఆయన సెపరేట్గా తీసుకొచ్చారు. వాటిని ఏదో పేరు కూడా పెట్టాడు, సూపర్ శాసనాలంట. సూపర్ 6 శాసనాలు. సూపర్ 6కే దిక్కు లేదంటే సూపర్ 6 శాసనాలు ఏంటో ఆయనకే అర్థం అవ్వాలి. ఈరోజు లోకేష్ తన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్గా తన పరిధిలో ఉన్న అన్నిట్లో కూడా ఫెయిల్యూర్ అయ్యాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నిస్సిగ్గుగా చెప్తున్నాడు నీ కుమారుడు మొన్న లోకేష్ బాబు, భూములను మీరు దారాదత్తం చేస్తున్నారు కదా అంటే ఇస్తా, ఏం నా ఇష్టం. ఏవి అహంకారం? రాష్ట్రంలో ఉండే ప్రజాస్వామ్య బాధులంతా కూడా నువ్వు ఇచ్చిన దానికంటే కూడా ఏమిస్తా అని నువ్వు మాట్లాడిన అహంకారపూరితమైన మాటకు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్నారు. మీ అబ్బ సొమ్మ ఇవ్వడానికి అంటున్నారు. ఏమింత అహంకారం నీకు, అధికారం చూసుకొని అంటున్నారు. ఈ అధికారం శాశ్వతమా? నువ్వు 2 సంవత్సరాలు ఉంటే పోతుంది అధికారం. ఇవ్వడానికి ఎవరబ్బ సొమ్ము ఇస్తావు? మీ నాయన సంపాదించిన హెరిటేజ్ కంపెనీని అయితే ఇస్తా, నా ఇష్టమను. మా ఆస్తి ఎట్లా ఇస్తావయ్యా నువ్వు 99 పైసలకు? మళ్ళీ దానికి ఒక అబద్ధం. నువ్వు ఏ లూలు కంపెనీకి, ఏ ఆర్టీ కంపెనీకి, ఏ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినావో ఇవన్నీ కూడా నువ్వు చెప్పినట్టు 500 ఫార్చ్యూన్లో లేవు. రైట్. మిగతా వీడియోలు చూడటానికి ముందుగా ఈ ముస్తాబు అనే వీడియో చూసిన తర్వాత ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పిల్లలు ఎవరు ఇంట్లో తలదూకుని రారా, పౌడర్ వేసి రారా? ఇదేందో పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, పిల్లలు ఎవరు? పిల్లలకి కొత్తగా ముస్తాబు కార్యక్రమం ఏంటి, మీకేమైనా అర్థమైందా? అంటే కమిటీ గారు, అందరికీ నమస్కారం. బేసిక్ గా వారు స్కూల్ ముస్తాబు గురించి మాట్లాడుంటే బాగుండేది. స్కూల్కి వెళ్ళి స్కూల్ ఎలా ఉంది, నాడు నేడు పేరుతో గతంలో కొన్ని మౌలిక వస్తువులు ఇవన్నీ జగన్ గారు ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు కదా. మనం ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రభుత్వం స్థాయిలో స్కూల్ ముస్తాబు లేదా వ్యవస్థల ముస్తాబు గురించి ఆలోచించుకుంటే ఎక్కువ ప్రయోజనం. వాళ్ళు ఎలాగా ముస్తాబు అవుతారు, బాగా లేకుండా ఎవరు విద్యార్థి అయితే వెళ్ళడు కదా. అందులో చిన్నపిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకుని మేకప్ చేసుకుని వెళ్తారు. కాబట్టి అక్కడ పెద్ద అవసరం లేదు. కానీ వారు శ్రద్ధ పెట్టాల్సింది స్కూల్ ముస్తాబు గురించి. నేను మొదట అదే అనుకున్నాను సార్, ముస్తాబు కార్యక్రమం అంటే పేరు మార్చి నాడు నేడు బదులు ఇది పెట్టారేమో అనుకున్నా. కానీ ఆయన అడుగుతున్నది చూసి మనం అదుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాపులర్ అయింది కదా, వ్యవస్థలు బాగుపడ్డాయి. స్కూల్స్ పేర్లు మార్చి అదే కొనసాగిస్తారేమో అనుకున్నాం. మంచిదే, కొనసాగించుంటే బాగానే ఉండేది. పేరు మార్చిన అభ్యంతరమే లేదు. అని దీనికే పరిమితం అయితే మాత్రం ఇట్లాంటి జోకులుగా మారిపోతుంది అది. అంతేనా? రైట్. నాగార్జున గారు చెప్పండి, ఈ ముస్తాబు బాగుందా? పిల్లలకి మీరు పిల్లల్ని ముస్తాబు చేసి పంపుతారా, పంపరా? ఆ స్కూళ్ళలో ముస్తాబు చేస్తారా? సార్ అడుగుతున్నారు కదా, సీఎం సార్. నాగార్జున గారే కరెక్ట్ దానికి, ఎందుకంటే ఆ వ్యవస్థలో ఉన్నాడు కదా. సాక్షి
సాక్షి టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉండే పెద్దలకి ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. వాస్తవానికి ముస్తాబు కావాల్సింది విద్యార్థులు కాదండి, ముస్తాబు కావాల్సింది స్కూళ్ళు, పాఠశాలలు, వాటికి ఉన్నటువంటి మౌలిక వసతి సదుపాయాలు, వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విద్యా సదుపాయాలు అవి ముస్తాబు చేయాలి. మీరు అనుకున్నట్టు నేను కూడా నాడు నేడు పథకానికి పేరు మార్చి ముస్తాబు అని పెడుతున్నారేమో. సరే, నాడు నేడు బదులు నారా ముస్తాబు, నందమూరి ముస్తాబు అని ఏది పెట్టుకున్నా కూడా మనకు అవసరం లేదు, పేరు మార్చుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విధి విధానాల్ని ఏమన్నా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందేమో, దేవుడి దయ వల్ల కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మంచి జరిగిద్ది అనేటువంటి ఆలోచన చేశాం. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో నాడు నేడు పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొందండి. ఎందుకంటే మీకు 2-3 చిన్న విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య కాలంలో జరిగినటువంటి దాంట్లో ఏ రోజు కూడా కనీసం అంటే వారు తినేటువంటి మధ్యాహ్న భోజనం పథకంలో మెనూకు సంబంధించి వారు వేసుకునేటువంటి ఈ షూస్ కట్టుకునేటువంటి లేస్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దృష్టి పెట్టారు కాబట్టి ఆ రోజు ఎటువంటి గందరగోళాలు ఉండేవి కావు. ఈరోజు చూడండి అండి, కనీసం వారం రోజులకు ఒకసారైనా సరే ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎవరో ఒకరు చనిపోతున్నారు. సుమారుగా మాకున్నటువంటి అంచనాల ప్రకారం సుమారుగా 25 మంది నుంచి 30 మంది విద్యార్థినీలు కేవలం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో సరైనటువంటి తిండి సౌకర్యం లేక చనిపోయారనేటువంటి వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విధానాన్ని సరదాగా అనిపించి ముస్తాబు ఏమిటి పిల్లలకి ముస్తాబు, పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చేసే పంపుతారు కదా అని డౌట్ వచ్చి అడిగాను, అంత తప్పితే ఇవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మిత్రుడు పురుషోత్తమ రెడ్డి గారు ఇంకో దాని మీద కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి. చంద్రబాబు గారు ఏంటి అట్లా మాట్లాడుతున్నారు, నేను ఇచ్చిన పుస్తకం చూసి నాకే ఉపన్యాసం ఇస్తారా? కొంచెం ఆయనలో ఈ మధ్యకాలంలో వస్తున్న ఆయన చేస్తున్న వ్యాఖ్యలు గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా కొంచెం మరీ పెరుగుతున్నదా చేస్తాం అనే ఫీలింగ్కి అధికారులు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇందాక మీరు వినుంటారు కదా వీడియో, ఎవరో డిపార్ట్మెంట్ అధికారులను ఉద్దేశించి మాట్లాడిందా వీడియో వినుంటారు కదా. నిన్న చూసా, ఈ వీడియో చూసా. నిన్న మా చిత్తూరు జిల్లా నగిరిలో కూడా ఒక శిలాఫలకం ఉన్నప్పుడు ఆయన పట్టాభి గారి పైన వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్యలు తప్పు ఒప్పులు నేను ఎనల కానీ బేసిక్ కొంత అసహనం వచ్చినప్పుడు అది శాదస్తం నేను అన్ను, ఆయన ఏమో క్లారిటీతోనే ఉన్నాడు. అంతేనా? పాయింట్ ఏంటంటే కింద తేడా వస్తా ఉంది. ఆ తేడా వచ్చినప్పుడు ఎవరి మీద పడాలి? సహజంగా మన తప్పు కాకుండా కిందో లేదో తప్పు చేస్తున్నారని చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటారు జనరల్ గా పొలిటీషియన్స్ చేసే. అందులో సార్ మరి మొదటి నుంచి మీరు చూశారు కదా, జన్మభూమి దగ్గర నుంచి ప్లస్ అయితే అది మన ఖాతా, తేడా వచ్చేస్తే కిందోళ్ళు ఖాతాలో సర్దరు అనేది. మారిన పరిస్థితుల్లో ఆఫీసర్లు డిమోరలైజ్ అవుతారు కదా అనేదే పాయింట్. డిమోరలైజ్ ఎందుకు అవుతారు? ప్రశాంతంగా వాళ్ళకి అలవాటే మనకు అలవాటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు. ఇప్పుడు అధికారులు కూడా తెలివి ఎక్కువైపోయింది కదా, ఎందుకు పడటం? వాళ్ళ బాధలు వాళ్ళది, మన బాధలు మన అనుకునే టైప్లో ఉంటారు. తెలంగాణ వార్తలు చూస్తే గవర్నర్ గారి ప్రసంగంతో పాటు అసలు కాంగ్రెస్లో ముసలం అంటూ సీఎం లేని వేళ 9 మంత్రులు అత్యవసర సమావేశం అంటూ నమస్తే తెలంగాణ ఒక వార్త వచ్చింది. అది మరి దాని మీద కాంగ్రెస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆగని కక్ష సాధింపు, సంతోష్కు సిట్ నోటీస్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. రేవంత్ పాలనలో హక్కుల హననం అంటూ ఒక కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో బీఆర్ నిర్వహించారు. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే ప్రధానంగా ఈ మొన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి అసలు జంతు కొవ్వు గురించిన విషయాన్ని ప్రముఖంగా ఇవ్వకుండా, జంతు కొవ్వు లేదు అన్నటువంటి విషయాన్ని ఇవ్వకుండా పాలేయలేని పాపాలు నెయ్యి అంటూ ఒక వార్తను, అది నెయ్యే కాదంటూ అసలు ఈ రకమైనటువంటి కొవ్వు లేదు అని చెప్పి జంతు కొవ్వు కలవలేదన్న దానికి బదులుగా ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఇట్లా రిపోర్ట్ ఇచ్చారా అనేటువంటి వ్యాఖ్యని కొంతమంది విశ్లేషకులు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఇలాంటి పదాలు ఇందాక పేరు నాని గారు అన్నట్లు మరి వాళ్ళకి ఇద్దరికి పాప పరిహారార్థం శిక్షలు వేయాలా అక్కర్లేదా? మాబోటి వాళ్ళం చెప్పేవాళ్ళం ఆ రోజుల్లో ఆ ఇష్యూ వచ్చినప్పుడు. రామోజీరావు గారికి ఎట్లాగో భక్తి అనేది పెద్ద ఆయనకి ఆ విశ్వాసాలు లేవు, మాకు ఆ సంగతి బాగా తెలుసు మా అందరికి కూడా. సరే, ఆయన ఏదో బిజినెస్ రీత్యా లేకపోతే ఇతరత్ర టూరిజం కింద కొన్ని భక్తికి సంబంధించిన వ్యవహారాలు నడపవచ్చు ఫిలిం సిటీలో. కానీ ఆయన అబ్బాయి కిరణ్ గారికి భక్తి, విపరీతమైన భక్తి ఉంది. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ పాపాలన్నీ జరుగుతున్నాయి, ఇట్లాంటి రాతలు రాయొద్దని మాబోటి వాళ్ళని సలహా ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు, వేరే విషయం. సో ఇప్పుడు ఈ పరిణామం మీద పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, మీరు అక్కడ స్థానికంగా తిరుపతికి సంబంధించిన అనేక విషయాల మీద మీకు పూర్తి అవగాహన ఉంది.
ఇప్పుడు జంతు కొవ్వు లేదని చెప్పి అఫీషియల్గానే వచ్చినట్టుగా కోర్స్ ఈ మధ్య ఏంటో ఈ వ్యవస్థల్లో ఆ ఛార్జ్ షీట్లు కొందరికే లీక్ చేయటం, కొన్ని కేసుల్లో అసలు తీర్పులు కాపీలే ఇవ్వకపోయే పరిస్థితి రావటం ఇవన్నీ జరుగుతున్నట్లున్నాయి. మరి వీళ్ళు కావాలని ఈ లీక్ ఇచ్చి పాలేయలేని అని ఇట్లా పెట్టారు. అసలు ఆ కంపెనీల వాదన ఏంటో ఇంతవరకు మనకెవరికి తెలియదు. సో ఈ ఓవరాల్గా అది అంతేకాకుండా జగన్ గారు చెప్పారు బోలే బాబా అన్న అతని కంపెనీని తెలుగుదేశం హయాంలోనే తీసుకొచ్చారు అని చెప్పిన విషయం కూడా మనకు గుర్తుండే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వచ్చిన సిబిఐ రిపోర్ట్ సిట్ రిపోర్ట్ కానీ ఈ పరిణామాల మీద చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఎల్లో మీడియా పాప పరిహారార్థం ఏం చేయాలి? రైట్, నాగార్జున గారు చెప్పండి. నిన్న పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళంతా గట్టిగా మాట్లాడారు. ఏమిటి ఇదంతా పాపం చేశారు ఎవరు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి ఈ పరిహారం వాళ్ళకి శిక్షలు పడాలి, ఏ రకమైన శిక్షలు, రాజీనామా చేయాలన్నంత వరకు కూడా పేరు నాని గారు వెళ్ళారు. సో ఈ పరిణామాల మీద మీ పార్టీ వాదన ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై మీ స్పందన ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. కొమ్మినేని గారు, మీకు ఈరోజు సిట్టు విచారణ జరిగింది సుప్రీంకోర్టు నేతృత్వంలో. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కొంత అధికారులు కలిసి ఏర్పడినటువంటి సిట్టు తుది ఛార్జ్ షీట్ అనేది కోర్టులో వేసింది. కోర్టులో వేసిన నేపథ్యంలో రకరకాలైనటువంటి నెల్లూరు కోర్టులో వేసినప్పుడు రకరకాల వార్తలు అనేవి వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. దాంట్లో మొదటగా మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్ చేస్తున్నట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలగలేదు అనేది మొట్టమొదటిగా వస్తున్నటువంటి వార్తలు. సరే, తుది ఛార్జ్ షీటు మా అందరికి కూడా అయిపోయిన తర్వాత మీడియా వారికి కూడా వచ్చినప్పుడు కూడా దాని గురించి వాస్తవ పరిస్థితులన్నీ అధ్యయనం వేసుకోవచ్చు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మొదట ఏం చెప్తున్నారు, జంతువుల కొవ్వు కరగలేదు అని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఎల్లో మీడియా మసిపూసి మారేడికాయ చేసి ఏం చెప్తున్నారంటే, బోలే బాబా డైరీ నుండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గీని ప్రొక్యూర్మెంట్ చేసింది. ఈ గీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి బోలే బాబా డైరీకి అసలుకి ఎక్కడ కెపాసిటీ లేదు, ఎక్కడ పాల్గొనలేదు, ఎక్కడ నెయ్యి తీసుకోలేదు. వారికి 1 లీటర్ పాలు లేకుండానే ఎంతో గీ ఇచ్చారని చెబుతున్నారు. ఒకవేళ ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే రేపు కోర్టులోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మొదటి రోజు నుంచి ఇప్పటికీ ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తి స్థాయిలో మేము ఒరిజినల్ నెయ్యినే వాడామనేది మాకు ఉన్నటువంటి వాదన. ఈసారి ఏదైతే కోర్టులో వారి ఛార్జ్ షీట్ ఇచ్చారో ఆ విచారణ సంస్థలపైన కూడా కోర్టులో జరిగేటువంటి వాదోపవాదంలో వాస్తవాలు జరుగుతాయి, కోర్టు ద్వారా బయటకు వచ్చింది. అయినా ఎందుకయ్యా నువ్వు ఇంత కరాఖండిగా చెబుతున్నావు అని అంటే, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను చూడండి సార్. ఇప్పుడు టీటీడీ ఈఓగా పనిచేస్తున్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ గారు 2017 నుంచి 2022 మే 7 దాకా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, అంటే మొదటి 2 ఏళ్ల పాటు కూడా ఇదే టీటీడీ ఈఓ అప్పుడు కూడా ఈఓగా ఉన్నాడు. అది పాయింట్ నెంబర్ 1. 2, ఏదైతే ఇప్పుడు బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అంటున్నారో దాని పేరు గతంలో హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వారు పేరు మార్చుకున్నట్టు ఇచ్చినటువంటి కాపీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చూపించారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్ గారు చూడండి సార్, ఆశ్చర్యకరంగా ఒక టెండర్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఆ టెండరు? 26/6/2018, అంటే జూన్ 26, 2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ గారు టీటీడీ ఈఓగా ఉండగా గతంలో ఒక టెండర్ ఇచ్చారు. అది ఆ టెండర్ కాపీ. ఈ టెండర్ కాపీలో ఏం జరిగిందంటే, ఎప్పుడు టెండర్ వేశారు? ఇది ఏప్రిల్ 17, 2018 టెండర్ వేశారు. ఈ టెండర్లో ఏం జరిగిందంటే, టెండర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఇదే బోలే బాబా వాళ్ళు ఆ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేస్తూ 314 రూపాయలకి కిలో నెయ్యి ఇస్తామని టెండర్లో పార్టిసిపేట్ చేశారు. టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వీరి డైరీ దగ్గరికి ఎవరెవరు వెళ్లారు? ఈ టీటీడీ ఈఓ అనిల్ సింఘల్ గారి నేతృత్వంలో మే 1, 2018 టెక్నికల్ బిడ్ చూడడానికి ఒకసారి, మే 29, 2018
ఫైనాన్షియల్ బిడ్ చూడడానికి రెండోసారి ఇదే బోలేబాబా డైరీకి అనిల్ కుమార్ సింఘల్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా వారి డైరీకి వెళ్ళి యాజ్ ఏ ప్రొసీజర్ ద టెక్నికల్ టీమ్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాంట్స్ ఆఫ్ మిస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ అండ్ దే వర్ క్వాలిఫైడ్ టెక్నికల్లీ అని చెబుతూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఇది. ఇదే అనిల్ కుమార్ సింఘల్ అప్పుడు టీటీడీఓ ఇప్పుడు టీటీడీఓ, ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి. 2018లో ఆ ప్లాంట్ని విజిట్ చేసి ఆ ప్లాంట్కి అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయని, వారి దగ్గర ఆ క్రెడిబిలిటీ ఉందని, వారి దగ్గర ఆ శక్తి ఆ సామర్థ్యం ఉందని వాళ్ళు 314 రూపాయలకే కిలో నెయ్యి ఇచ్చేటువంటి ఎంత కిలో 72,860 కేజీల నెయ్యి ఇచ్చేటువంటి కెపాసిటీ ఆ ప్లాంట్కు ఉందని ఇప్పుడున్నటువంటి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘల్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క టెక్నికల్ టీము ఆ ప్లాంట్కు పోయి రికమెండ్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఇది మనకు స్పష్టంగా మీ ముందు బయట పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఎల్లో మీడియా ఏం చెబుతుంది? ఇదే ప్లాంట్ అక్కడ లేదని, వీరి దగ్గర సామర్థ్యం లేదు కానీ వారి దగ్గర కనీసం ఒక 1/2 లీటర్ పాలు కూడా లేవని, ఆ 1/2 లీటర్ పాలు కూడా లేకపోతే ఈ 60 లక్షల లీటర్లో లేకపోతే 60 లక్షల లడ్డుల్లో ఉపయోగించినటువంటి నెయ్యి వారు ఎలా సప్లై చేశారని అడుగుతున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం వెళ్ళి ఏం చూసి దీనికి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చావు? అనిల్ కుమార్ సింఘల్ గారు వెళ్ళి ఏ విధంగా ఫైనాన్షియల్ బిడ్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి దీనికి టెక్నికల్లీ క్వాలిఫైడ్ అయితేని 2 సార్లు వెళ్ళి కూడా దీనికి మనం ఎందుకు ఎన్ఓసి జారీ చేశాం? మీరు ఇచ్చినటువంటి ఎన్ఓసి జారీ చేసింది ఇది మీ కళ్ళ ముందే చూపిస్తున్నా. మీ ముందు డాక్యుమెంట్ ఎవిడెన్స్ పేజ్ నంబర్ 233 మార్కెటింగ్ డిపార్ట్మెంట్ M1283 2018 ఐటమ్ నెంబర్ 192 క్లియర్ గా చెప్తున్నాం కదా. స్పష్టంగా మేము ఇక్కడ మీకు ఆధారాలు చెబుతున్నప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇది మేము ఇచ్చినటువంటి క్లియర్ కట్ గా మేము ఇస్తున్నటువంటి వైఖరి. ఏది జరిగినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలు లాగి చంద్రబాబు నాయుడు గారు నిజంగా తన జీవితంలో ఏనాడు చేయలేనటువంటి అత్యంత ఘోరమైనటువంటి పాపానికి చంద్రబాబు నాయుడు గారు ఒడుగట్టారు. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం, కానీ భారతదేశంలో ఎవరూ కూడా చేయనటువంటి స్థాయిలో ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కడానా తిరుమల తిరుపతి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ ని కలిపేటువంటి స్థాయికి వెళ్ళిపోయిందని మా పైన విమర్శలు చేయడంతో చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఏ స్థాయిలో దిగజారలేడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి దీనికి పాప పరిహారం చేయాలంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందే. తిరుపతి వేడుకొండల వెంకటేశ్వర స్వామికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కాబట్టి దీని గురించి ఇంకా మిగతా పెద్దలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి టీటీడీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, గీ టెండర్స్ కి సంబంధించిన ఇష్యూ జరిగింది, ఇది ఎలా జరిగింది, దీని తర్వాత శ్యామలారావు గారిని ఏ విధంగా తీసేశారో ఈ వివరాలన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి దాంట్లో అంటే అంత డీటెయిల్ గా అక్కర్లేదు, అన్ని ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి. బట్ ఓవరాల్ గా ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినట్లయినా లేదా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇప్పటికి కూడా కావాలని పాపాలు అని రాస్తూ వాళ్ళు పాపాలు చేస్తున్నారా, పుణ్యం చేస్తున్నారా, ధర్మంగా వ్యవహరిస్తున్నారా లేదా? పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఓవరాల్గా నిన్న మన వీళ్ళు ఇంత జరిగిన తర్వాత కూడా జంతు కొవ్వు కలవలేదు కాబట్టి భక్తులు ఎవరు ఆందోళన చెందవద్దని రాయాల్సిన వాళ్ళు అది రాయకుండా ఇప్పటికి కూడా పాపాలనేయని ఇలాంటి అబద్ధపు వార్తలు రాసి సృష్టించి ఎందుకు ఈ రాజకీయానికి దిక్కుమాలిన రాజకీయం కోసం మతాన్ని దైవాన్ని వాడుకుంటున్న తీరు అటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగతా వాళ్ళు కానీ ఇటు ఎల్లో మీడియా కానీ ఇప్పటికి కూడా వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండకపోతే స్పందించట్లా, కానీ వాళ్ళ తరఫున ఈనాడు ఆంధ్రజ్యోతి పనిచేస్తున్నాయే ఆ పాపాన్ని వీళ్ళు మోస్తున్నారా? కొమ్మిడి గారు బేసిక్ గా 2 పాయింట్లు వచ్చాయి. ఒకటి ఎస్వీబీసీ భక్తి ఛానల్, అది అంటే ఆయనకి అంత భక్తి మీద పెద్ద అంత శ్రద్ధ లేదు అనటం కోసం కొంతమంది ఆ వీడియోని పెట్టారు, అది మీ దృష్టి అది కూడా క్లారిటీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఛానల్ తీసుకొచ్చారు. నిజానికి ఈ రోజు ఆ ఛానల్ లేకపోతే తిరుమల పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్ని చెప్పాడు కదా, బోల్డ్ అన్ని ఛానల్ ఉన్నాయి, ఎవరని లైవ్ ఇస్తాను. ఆ ఛానల్ అన్ని పోతే ఆ 4 మాడ వీధుల్లో అసలు రథాలు తిరగలేవు, ఈ 100 ఛానల్ పోయి ఆడ కూర్చుంటే. కాబట్టి దూరదృష్టితోనే ఆ రోజు ఎస్వీబీసీని తీసుకొచ్చారు. అది ఒక మంచి టీటీడీలో మంచి ప్రయత్నం జరిగింది.
రెండోది నిన్న సిట్టు ఏర్పాటు చేసిన ఏదైతే నివేదిక విచారణ పూర్తి చేశారు వాళ్ళు. విచారణ పూర్తి చేసి నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశారు. సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ వాదనలు వినిపిస్తారు, లేదా ఇప్పుడు అలిగేషన్స్ ఎవరి మీద ఉన్నాయో వాళ్ళందరూ ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు. ఫైనల్ గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూద్దాం. అయితే ఒకటి, కోట్లాది మంది భక్తులు సంతోషించాల్సిన వార్త ఈ నివేదిక, ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఏదైతే ఇన్ని రోజుల పాటు బాధపడ్డారో, ఏదైతే కొంతమంది రాజకీయ నాయకులు విచ్చలవిడిగా మాట్లాడి మనం వాడడానికి కూడా వీల్లేనటువంటి పదార్థాలు వాడినట్టుగా చెప్పుకొచ్చారో అది కాదు అని సిట్టు విచారణలో తేలడం అనేది శ్రీవారి భక్తులందరూ అంశం. క్లారిటీ వచ్చేసింది కాబట్టి అంతవరకు మనం అందరూ సంతోషించాలి. ఇక్కడ రాజకీయ నాయకులు కొమ్మినేని గారు బేసిక్ గా టెంపుల్ వ్యవస్థ గురించి, నాట్ ఓన్లీ టీటీడీ, రాష్ట్రంలో లక్షలాది టెంపుల్ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే భక్తుల విశ్వాసాలు, భక్తుల యొక్క దాన ధర్మాలు, కానుకల మీదనే ఈ వ్యవస్థలు నడుస్తాయి. కాబట్టి దానికే గండి కొట్టే పద్ధతుల్లో, ఆ విశ్వాసాన్ని నష్టం చేసే పద్ధతుల్లో ఎవరు మాట్లాడకూడదు. దురదృష్టవశాత్తు రాజకీయ అవసరాల కోసం మాట్లాడేస్తున్నారు. ఇది ఫస్ట్ మానుకోవాలి. ఇప్పుడు నేను భావిస్తుంది, ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కొన్ని తీవ్రమైన అలిగేషన్ చేసినారు. దానికి భిన్నమైనటువంటి రిపోర్ట్ ఈరోజు వచ్చింది. ఈరోజు మీరు అన్నారు కొన్ని మీడియా ఛానల్స్ ఆ విషయాన్ని ప్రస్తావించలేదని. ఎట్లా ప్రస్తావిస్తారు? ఎందుకు ప్రస్తావించరంటే కనీస విజ్ఞత కదా, కనీస ప్రామాణికం కదా, ప్రామాణికంగా రాజకీయ అవసరాలే ప్రామాణికంగా మారిపోయిన తర్వాత ఇంకా పత్రికా విలువలు, ప్రజలకు సమాచారం ఇవ్వాలని ప్రామాణికాలు ఆడుంటాయి. ఇది నా మౌలికమైన ప్రశ్న. బేసిక్ గా నాకు రాజకీయ అవసరం ప్రధానం అయిపోయిన తర్వాత ఒక మీడియాకి ఇంకా రాజకీయ అవసరం ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ మాట్లాడేసినారు. ఇప్పుడు అది లేనప్పుడు ఏం చేయాలి? దాని టాపిక్ తీసుకురావరు. ఇప్పుడు ఎవరు చిన్నపిల్లోడిని అడిగినా ఇది వచ్చేస్తుంది కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడినారు, ఈ రోజు ఎందుకు ఇట్లా జరిగింది అనేది వచ్చేస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా కొత్త విషయాలకు వచ్చారు. బస్ అది కూడా చాలా ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చాలా విలువైన సమాచారం తీసుకొచ్చారు, చెప్పారు కూడా బోలేబాబుకు సంబంధించిన విషయాల్లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు అడిగిన ఒక మౌలికమైన ప్రశ్నకు మాత్రం ఈ రోజు కూడా సమాధానం రావట్లేదు. మౌలికమైన ప్రశ్న ఏమడుగుతుంది సుప్రీంకోర్టు? మీరు రిజెక్ట్ చేసిన వాటి గురించి మాట్లాడుతున్నారు. మనకు అన్ని గవర్నమెంట్లో 10 సార్లు నెయ్యి వచ్చినప్పుడు టీటీడీ ప్రమాణాలకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని రిజెక్ట్ చేసి పంపించేస్తుంటారు. అది టీటీడీ యొక్క గొప్పతనం. ఎందుకంటే వ్యవస్థ సమర్థవంతంగా ఉందనడానికి జగన్ గారు చెప్పింది అదే కదా. మా 5 ఏళ్ల కాలంలో 20-30 సార్లు దాకా రిజెక్ట్ చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని సార్లు దాదాపు 10 సార్లు అటు ఇటుగా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తున్నారు అంటే టీటీడీ వ్యవస్థ పటిష్టంగా ఉందని కదా అర్థం. అలాంటి పటిష్టమైన వ్యవస్థ పైన నిందలు ఎందుకు వేద్దాం అనేది జగన్ గారు మొదటి నుంచి చెప్తున్నటువంటి గట్టి ఆలోచన. మా ప్రభుత్వం మీ ప్రభుత్వం చెప్పాల, ఆ వ్యవస్థకే ఆ క్రెడిబిలిటీ ఉంది, దేశానికి ఒక మోడల్ వ్యవస్థ టీటీడీలో ఉందనేది జగన్ గారు మొదటి నుంచి చెప్తున్నమాట. ఇప్పుడు అది రుజువు అయింది. రెండు, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు అడిగిన మౌలికమైన ప్రశ్నే మాలాంటి వాళ్ళు అడిగేది. ఇప్పుడు ఆ రిజెక్ట్ చేసిన వాటి గురించి మాట్లాడుతున్నామా, వాడిన దాని గురించి మాట్లాడుతున్నామా? సుప్రీంకోర్టు ఇంకోటి అడిగింది, ఆ టెస్ట్ చేశారా వాటిని, అది రావాలి ఇప్పుడు సమాధానం. ఇప్పుడు ఉదాహరణకు తీసుకొస్తారు టీటీడీ దగ్గరికి, వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించేస్తారు. ఇంకా టీటీడీకి ఏం సంబంధం? టీటీడీ పని అంతా తమ ప్రమాణాలకు అనుకూలంగా ఉండాలి. అంటే ఇప్పుడు విచారణ కూడా కేవలం వాంగ్మూలాల ఆధారంగానే చేశారు, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి కొంతమంది చేసి ఉండొచ్చు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వస్తా ఉంది కదా. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న నేను అడుగుతుంది, దాన్ని వాడారా? మీరు ఏదైతే చెప్తున్నారో సమ్ ల్యాక్స్ ఆఫ్ కిలోలు, అది వాడారా లడ్డూల్లో? వాడుంటే ఆ లడ్డుల్ని టెస్ట్ చేశారా? ఇది కదా మౌలికమైన ప్రశ్న. రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఇది విచారణకు వస్తుంది. మొదటి పార్టు జగన్ గారు మొదటి నుంచి ఏదైతే చెప్తున్నాడో అది రుజువైంది, ఏదైతే మనం భయపడాల్సిన అవసరం లేదు రుజువైంది. రెండో పార్ట్ ఇప్పుడు నాగార్జున గారు లేవనెత్తిన అంశం కూడా అదే. కానీ రేపు ఆ సుప్రీంకోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ సుబ్బారెడ్డి గారు, దాంట్లో పిటిషన్ వేసిన సుబ్బారెడ్డి గారే కదా, ఆయన పిటిషన్ పైనే ఈరోజు సిట్టు వేశారు సిబిఐ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా రేపు ఆర్గ్యుమెంట్ లో వస్తాయి, ఆర్గ్యుమెంట్ లో వచ్చినప్పుడు మంచి చెడ్డలు తేలుతాయి. కాకపోతే ఇప్పుడు ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళు ఈరోజు అఫిడేవిట్ దాఖలు చేయాలని నేను కోరుతున్నాను. ఎవరైతే అలిగేషన్ చేశారు కదా, ఇప్పుడు ఉందే మీద ఆధారాలు ఉన్నాయని మాట్లాడేసినారు కదా, ఇప్పుడు ఆధారాలు చూపండి. ఇప్పుడు మనకు ఏదైనా వ్యవస్థ పైన విచారణ చేసినప్పుడు, డిమాండ్ చేసినప్పుడు ఆ వ్యవస్థ ముందు మనకున్న ఆధారాలు ఇవ్వాలి. అంటే పేరు నాని గారు ఆయన డైరెక్ట్ గా సరే భక్తి పరంగా కొన్ని శిక్షలు చెప్పాడు, రిజైన్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు. మీరేమంటారు? రిజైనా ఇంకోట కాదు, కానీ నేను నమ్ముతున్నాను సుప్రీంకోర్టు ఇది ఒకనొక ఎండ్ పాయింట్ లో సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే అలిగేషన్స్ దానిపైన ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు పిటిషన్ ఉంది, ఇంకా ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి, అందరూ రేపు ఆర్గ్యుమెంట్ చేస్తారు.
ఈ వీడియోలన్నీ ఇప్పుడు వేసిందే దానికోసం కదా సిట్, సిబిఐ కానీ సెంట్రల్ ఫుడ్ అథారిటీ వాళ్ళందరూ వేశారు. అది రేపు తేలినప్పుడు ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద శిక్ష అందామా లేకపోతే ఇంకోటి అందామా జరుగుతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు దీన్ని టార్గెట్ చేస్తుందని అనుకోను, వాళ్ళే జోక్యం చేసుకొని ఇంకెవరు మాట్లాడొద్దని చెప్పినారు. ఇప్పుడు నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశారు ఇది, రేపు అదే సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇది జగన్ గారు కూడా దీన్ని వదిలేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే వారి ఆదేశాల మేరకే సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు. ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్లోకి వస్తాయి. ఇది ఒక ల్యాండ్ మార్క్ తీర్పుగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇంకెవరైనా మాట్లాడడానికి కూడా, ఎలా పడితే అలా మాట్లాడడానికి కూడా బడిపడే విధంగానే సుప్రీంకోర్టు ఇస్తుంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ విచారణ జరిగింది, ఇంకా మౌనంగా ఉండండి. ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో ఇప్పటికైనా మౌనంగా ఉంటే గౌరవం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు పేర్ని నాని గారి చేస్తున్న డిమాండ్ల కన్నా చాలా కఠినంగా స్పష్టంగానే ఉంటుందని ఆశిస్తున్నాను. రైట్. ఇప్పటికి కూడా చంద్రబాబు గారు మొన్న ఎప్పుడు మరి పేపర్లో ఎక్కడ చూశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది జంతుకోవు అనేదిలోసి కల్తీ పాలు కల్తీ నెయ్యి అని మాట్లాడుతున్నట్టుగా ఎక్కడ చూశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ వాడకపోతే సంతోషమే, మంచిదే. బట్ అంటే ఆయనే డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. డైవర్ట్ కాదు, అది తేలిపోయింది. మీరు డైవర్ట్ అనే పదాన్ని నేను ఒప్పుకోను. తెలిసిపోయింది, తెలిసిపోయినప్పుడు కొత్త వాదనకి వెళ్ళి, అదే కొత్త వాదన, అబ్బాయి అది కాదు ఇది అని చెప్పడం, అది కాదు, దాని జోలికి వెళ్ళరు. దాని జోలికి వెళ్లకుండా కొత్త అలిగేషన్ చేసి జనాన్ని మళ్ళీ మోసం చేయాలో మభ్య పెట్టాలని ఆలోచన. అది అవుతు శ్రీధర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి మరొకరు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. కొమ్మినేని గారు, ముఖ్యంగా బోలే బాబా మీద ఆధారాలు వచ్చినాయి. ఓకే, ఒక్క నిమిషం దీన్ని పాజ్ చేసి ఇట్లా పక్కన పెడదాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఆవు నెయ్యి కొంటున్నారు. ఆవు నెయ్యి ఏ రేటుకు కొంటున్నారు? ఈ నెయ్యి మీద విచారణకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్న ఈ నెయ్యి మీద విచారణకి సిద్ధంగా ఉందా? సేమ్ 318 రూపాయలు, 320 రూపాయలు, 400 రూపాయల మీద తిరుపతి దేవస్థానంలో కొంటుంటే అన్ని దేవాలయాల్లో అదే రేటుకు కొంటున్నారా? అంటే వాల్యూమ్ డిఫరెన్స్, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ డిఫరెన్స్ కూడా తీసుకొని చేసినప్పుడు అదే రేటు కొంటున్నారా? నెంబర్ 1. అసలు ఈ సప్లయర్స్ ఎవరు? దీని మీద పెద్ద విచారణ జరగాలి. అసలు 2014-19 మధ్య ఏం జరిగింది అనే దాని మీద ఎందుకు విచారణ జరగలేదు అర్థం కాదు. వస్తున్నా 2014-19 మధ్యలో ఇప్పుడు నాగార్జున యాదవ్ చెప్పినట్టు ఆ బోలే బాబా దానికి ఎన్ఓసి ఇచ్చింది వీళ్ళే అని చెప్తున్నాం అన్నారు. దానికంటే ముఖ్యంగా 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి చంద్రన్న కానుకలని క్రిస్మస్ కి, రంజాన్ కి పంపించారు. అందులో ఆవు నెయ్యి సప్లై చేసింది ఎవరు? సంక్రాంతికి కూడా కదా, సంక్రాంతికి కూడా. అందుట్లో నెయ్యి సప్లై చేసింది ఎవరు? ఆ ప్రొడ్యూసర్ ఎవరు? దీని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికైనా విచారణకు సిద్ధంగా ఉంటుందా? ఖచ్చితంగా భక్తులకి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఏదైతే మీరు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు క్వాలిటీ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మీరే కాదండి, ఇప్పుడు సాక్షి కానివ్వండి, లేకపోతే టీవీ5 కానివ్వండి, ఏదైనా ఒక టెండర్ పిలిచినప్పుడు ఆ టెండర్ కి ఉన్న స్పెసిఫికేషన్స్ క్వాలిఫై అవ్వకపోతే ఏ చిన్నదైనా కానీ మనం రిజెక్ట్ చేస్తాం. అది సరే, అది వేరే విషయం. ఇప్పుడు నా పాయింట్ ఏమంటే, మీరు ఒక పాయింట్ చెప్పారు, సంక్రాంతి కానుక వీటన్నిటి కూడా ఇచ్చారు అని. ఎవరు ఇచ్చారు? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? నేను అదే అడుగుతున్నానండి. ప్రభుత్వం ఇప్పుడు నేను ఆరోపణ చేయట్లా, ప్రభుత్వానికి సమాచారం కోరుతున్నా. సమాచారం కోరుతున్నారా? మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడగండి. రైట్ ఇన్ఫర్మేషన్ మీద అడిగిన దానికి దేనికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం ఇచ్చే పరిస్థితి లేదండి. అనుమానం ఏమిటి? మీకేమైనా అనుమానం ఉందా? కాదండి, నా దగ్గర పక్కా డీటెయిల్స్ ఉన్నాయండి. నా దగ్గర పక్కా చెప్పరాదా? టైం ఎందుకు? ఖచ్చితంగా బోలే బాబా డైరీ నుంచే సప్లై చేసిన నెయ్యినే 2014-19 మధ్యలో ప్రతి ఇంటికి కూడా చంద్రన్న కానుకల రూపంలో పంపించారు. ఉందా మీ దగ్గర ఆధారం ఉందా? మళ్ళీ లేకపోతే మీ మీద కేసు వస్తుంది. నేను అదే అడుగుతున్నానండి, అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు ఎవరి దగ్గర పంపించారో మీరు చెప్తే నేను వెంటనే నా డాక్యుమెంట్ నేను ప్రొడ్యూస్ చేస్తా. అంటే మీ దగ్గర ఆధారం ఉందనేది మీ అభిప్రాయం, అంతే కదా? అభిప్రాయం అంతే. ఓకే, అది మీరు గవర్నమెంట్ తెలుసుకోవాలి ఆ విషయం మీద. అది పెద్ద విషయం కదా, అది కరెక్టే. రెండోది, నెల 15 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఏ నెయ్యి వాడుతున్నారు, ఎంత నెయ్యి వాడుతున్నారు, ఏ రేటుకు కొంటున్నారు అని చెప్పి సమాచారం RTIలో
ఎండోమెంట్ సెక్రటరీని కమిషనర్ గారిని అడిగామండి. ఓకే, ఈ క్షణం వరకు దాని మీద రిప్లై రాలేదా? గొడవ లేదు అట్లయితే. రాలా. సో ఇదేనండి ప్రభుత్వం. ఇప్పుడు బురద చల్లాలనుకోండి, మీ మీద నా మీద చల్లేయచ్చు, మీ మీద నా మీద కేసు పెట్టేయచ్చు, 4 రోజులు మిమ్మల్ని నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టచ్చు. కానీ అల్టిమేట్ గా ప్రజలకి తెలుస్తుంది కదా, రేపు అనేది ఒక రోజు ఉంది, దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యిలో అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి ఊరూరు తిరిగి చెప్పారు. అంతకంటే పెద్ద ఇదే ఉంటుంది, అంతకంటే పెద్ద తప్పే ఉంటుంది. ఈ రోజున ఏమి లేదు అని చెప్పినప్పుడు, పామాయిల్ లేకపోతే ఇంకొకటి అన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లేదు ఆ రోజు నాటి కలపలేదు, ఇప్పుడు ఆవునయ్య కలిపారని చెప్పిన, ఆవునయ్యలు ఇది కలిపారని మాట్లాడలేదు అంటే రాజకీయం కోసం మీరు ఏదైనా చేయొచ్చు. తర్వాత ఈ ఆరోపణ చేసిన టైం మీరు గమనిస్తా అండి, కరెక్ట్ గా అదే టైంలో ఎన్నికల కమిషన్ ఫామ్ 20 అప్లోడ్ చేసింది. సో దాన్ని డైవర్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఆరోపణే ఇది. కాదు, దానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్లు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడకూడదు కదా. ఇప్పటికీ దాని మీద ఇంతవరకు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు నోరు విప్పట్లేదు కదా. కాదు మేము తప్పు మాట్లాడాము, అది కాదు ఇది అని ఇంకేదో కొత్త డైలాగ్, ఇప్పుడు కొత్త వాదనని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళకి వాళ్ళు ఇంతవరకు ఏమి స్పందించారు. తేలుకుట్టిన దొంగ ఎక్కడైనా అరుస్తాడా చెప్పండి. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ఇక నాగార్జున గారు మీరేదో మాట్లాడుతున్నారు, సంక్షిప్తంగా మాట్లాడితే మరో అంశంలోకి వెళ్దాం. సార్ ఒకటి స్పష్టంగా ఎవరు చెప్పినా కూడా మేము కేటగారికల్గా మేము చెప్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈరోజు వారు చెప్పినట్లు ఇప్పటికైనా తప్పు ఒప్పుపోయింది, తప్పు నేనేదో పొరపాటు మాట్లాడా, తప్పు మాట్లాడా, నా జీవితంలో నేను ఇటువంటి తప్పు ఎప్పుడు చేయలేదు, దీనికి నేను క్షంతవుణ్ణి అవుతున్నాను, నేను పాప పరిహారం కోరుకుంటున్నాను ప్రజలందరికీ వచ్చి క్షమాపణ చెప్తే ఎంతో కొంతమంది జరిగింది. దాంతోపాటు అక్కడ ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఈరోజు టీటీడీ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి గీలో సరే అది అడల్టెడ్ గీనా అని నేను అనం, కానీ ఖచ్చితంగా టెండర్లు కమిషన్లు ఏర్పాటు చేస్తూ బిఆర్ నాయుడు గారు అద్భుతంగా కమిషన్లు వసూలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు, దాంట్లో డౌటే లేదు. సార్ ఆధారాలుండే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను, దాంట్లో ఎటువంటిది ఏం లేదు. ఖచ్చితంగా బిఆర్ నాయుడు ప్రతి కేజీ నెయ్యికి 30 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు. మా దగ్గర మనీ ట్రైల్ తో సహా ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితమైనటువంటి సందర్భంలో బిఆర్ నాయుడు గారికి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఖచ్చితంగా ఇస్తాం. అంత కమిషన్ ఎట్లా వస్తుంది అనే సందేహం వస్తుంది కదా. సరే, అదైనా కొత్త సమస్య, దాంట్లోకి లెట్ us నాట్ గో, దాంట్లోకి వెళ్లకుండా ఉంటేనే బెటర్. మరి మీరు నిజంగా ఆధారం ఉంటే డైరెక్ట్ గా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పుకోండి. కానీ బట్ ఎంతవరకు నిజంగా సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, టీటీడీ బిఆర్ నాయుడు కమిషన్ వసూలు చేస్తున్నాడు. రైట్, అది పొలిటికల్ కాంటా లేకపోతే మీ దగ్గర ఆధారం ఉందా అనేది మీరు తర్వాత తెలుసుకోండి. ఫైనల్గా ఈ ఇష్యూలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎల్లో మీడియా ఈ మూటికి ఎలాంటి పాప పరిహారం మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సలహా ఇస్తారు? సార్ ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే, సార్ మీరు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇదేదో పొరపాటున చంద్రబాబు నాయుడు గారు నోరుజాడి చెప్పాడా మరొకటి అని మేము ఎప్పుడు భావించట్లా. ఎందుకు భావించట్లేదంటే, ఇది టీటీడీ 21 ఒకసారి చెప్తాను సార్, 21/6/2024 ఇదే టీటీడీ ఈవో శ్యామలారావు గారు గీని టెస్ట్ చేసి ట్రై శాంపిల్స్ ఆఫ్ లడ్డూస్ విత్ బెస్ట్ క్వాలిటీ గీ ఈవో 21/6/2024 ఆయన చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన తర్వాత రోజు 14/6/2025 మళ్ళీ నో కాంప్రమైజ్ ఆన్ గీ క్వాలిటీ అని చెప్పాడు. టీటీడీ దాంట్లో మనకు కనపడుతుంది. ఈ తర్వాత మళ్ళీ ఆయన చాలా కేటగారికల్గా స్క్రిప్ట్ ప్రకారం మీడియాతో జూలై 23న ఈవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఆయిల్ ఉంది, ఈ వెజిటబుల్ ఆయిల్ ఫ్యాట్ మాకు ఉంది కాబట్టి మేము దాన్ని రిజెక్ట్ చేసేసాం అని చెప్పారు. ఎప్పుడు? జూలై 23/2024. ఇది జరిగిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న చాలా ప్రీ ప్లాన్డ్ గా ఒక ఉద్దేశపూర్వకంగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని హిందువుల మనోభావాన్ని దెబ్బతీయాలని సెప్టెంబర్ 18న ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిగిందని చెప్పాడు.
జూలై 23న ఈఓ గారు ఎటువంటి ఫ్యాట్ కలవలేదు, మేము అది రిజెక్ట్ చేసిన అని చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18 ఎందుకు చెప్పాడు? ఇతను సెప్టెంబర్ 18 చెప్పిన తర్వాత 48 గంటల పాటు ఈఓ శ్యామలరావు గారిని మానసికంగా చిత్రవదలకు గురి చేసి అతని చేత ఉద్దేశపూర్వకంగా మళ్ళీ సెప్టెంబర్ 30వ తేదీన మళ్ళీ ఆయన చేత ప్రెస్ మీట్ పెట్టించారు. ఇదిగో ఈ రెండు రమ్మలు, ఈ రెండిటికి సంబంధించి 48 గంటల్లో ఎందుకు ఈఓ శ్యామలరావు గారి చేత మాట మార్పించేటువంటి అవకాశం ఇదో ఏర్పడింది. సరే, సెప్టెంబర్ 18వ తేదీన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో తెలుసా సార్? ఏఆర్ డైరీకి జూలై 23వ తేదీన వస్తే సెప్టెంబర్ 25వ తేదీన, అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత జూలై 13న వచ్చినటువంటి ట్యాంకర్ల పైన 3 నెలల తర్వాత సెప్టెంబర్ 25వ తేదీన ఏఆర్ డైరీ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోలీసుల ఫిర్యాదుల మీద కాపీ. నిజంగా ఏదన్నా పొరపాటు జరిగితే జూలై 23నే మీరు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పాలి, కంప్లైంట్ చేయాలి, ఆ రోజే మాట్లాడాలి. ఆ రోజేమో ఈవో శ్యామలరావు గారు ఎటువంటి ఫ్యాట్ కలవలేదు, ఏదో వెజిటబుల్ ఆయిల్ కలిస్తే మేము దాన్ని రిజెక్ట్ చేసాం, దాన్ని వాడలేదు అని చెప్పారు. నెంబర్ ఆఫ్ హయాంలో కూడా చాలా కేటగారికల్ గా టీటీడీ ఈవో శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ కలవలేదని చెప్పారు. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, సిట్కి ఇచ్చినటువంటి విషయంలో కూడా, సిట్కి ఇచ్చినటువంటి దాంట్లో కూడా టీటీడీ ఈవో శ్యామలరావు గారు స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మా హయాంలో గాని గత హయాంలో గాని అడల్టర్ గీ అనేది తిరుమల ప్రసాదంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడలేదు అని అతను చెప్పినట్టు మాకున్నటువంటి సమాచారం. అతను చెప్పాడనే ఉద్దేశంతోనే బిఆర్ నాయుడుతో టీటీడీ ఈవో శ్యామలరావుతో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే గొడవ జరిగితే అతన్ని అర్ధాంతరంగా అక్కడి నుంచి పీక్ పడేసి మళ్ళీ టీటీడీ ఈవో సింగల్ ని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు కూడా అదే అడుగుతున్నాం. 2019 నుంచి 2024 దాకా అన్నిట్లోనూ మీరు విచారణ చేయండి. ఇప్పుడున్నటువంటి ఈవో సింగల్రావు గారే మా హయాంలో కూడా 2.5 సంవత్సరాల పాటు ఆయన ఈవోగా పనిచేశాడు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈవోనే అప్పుడు కూడా అదే అడల్ట్ డిగ్రీ వాడారు అని చెప్పడం అనేది నిజంగా పాప పరిహారమే. మీరు చేసినటువంటి పాపానికి పరిహారం అనేదే ఉండదు. ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం నమో వెంకటేశయ్య, తిరుమల వెంకటేశ్వర స్వామి వారే ఆ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని చూస్తాడు. నేను గల్లా కోరుకుంటుంది వెంకటేశ్వర స్వామిని ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపానికి ప్రజల్ని బలి చేయొద్దు, రాష్ట్రం మీద మాత్రం మీరు కరుణా కటాక్షాలు చూపించమని దేవుణ్ణి మాత్రమే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా నిజం నిలకడ మీద తేలుస్తుంది. ఖచ్చితంగా బిఆర్ నాయుడు చేసినటువంటి అవినీతి చర్యలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. మరో చర్చలోకి వెళ్లే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ దృష్టి తీసుకొస్తాను. గీతం భూములపై సిబిఐ దర్యాప్తు జరపాలి. కేంద్ర ప్రభుత్వం మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్. 100 కోట్ల భూమిపై, అది 5,000 కోట్ల భూమి అయితే 100 కోట్ల భూమిపై పచ్చదుప్పటి. కదిరిలో ముస్లింల భూమిపై కన్నేసిన నియోజకవర్గ ముఖ్య నేత అంటే ఎవరో ఆయన. గత 19 నెలల్లో 112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సాక్షి కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చిందంట. అది కూడా ఎక్కువ సంఖ్య కదా. చిన్న పరిశ్రమల ఢమాల్. 18 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3041 ఎంఎస్సీలు మూత. సాల్మన్ హత్యపై త్వరలో చల్లో ఢిల్లీ. టీడీపీ దాడులపై ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేస్తుందన్న పార్టీ నేతలు. నిధులు రాబట్టాలి, మీకు అప్పగించిన శాఖలతో సంప్రదింపులు జరపాలి. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఆయనతో పాటు లోకేష్ గారు కూడా దిశానిర్దేశం చేశారు. యూరియా అక్రమ రవాణా, యథేచ్ఛగా జిల్లాలకు రాష్ట్రాలకు దాటింపు అంటూ ప్రజాశక్తి వాళ్ళు ఒక వార్త ఇచ్చారు. పాస్ పుస్తకాలపై ఫోటోలకు 700 కోట్లు అంట. ఒకసారి బొమ్మలు వేసినందుకు 22 కోట్లు అంటారు, ఇప్పుడేమో ఏకంగా 700 కోట్లు అంటున్నారు. సర్వే రాళ్ళని అయిన ఖర్చు, అది కూడా వృధా ఖర్చు అన్నట్టుగా చంద్రబాబు గారు చెప్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. పంచాయతీ నిధులపై సర్కార్ కన్ను. సర్పంచ్ ఎన్నికలకు మంగళం. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు 1,500 కోట్లు, పన్నుల ఆదాయం 1000 కోట్లపై కన్నేసిన ఏపీ సర్కార్. తర్వాత జాతీయ ప్రాధాన్యతగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటూ ధర్మాన ప్రసాదరావు గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. తర్వాత రెండో దశ, రాజధాని రెండో దశలో ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని కొత్త ఆలోచన తీసుకొస్తున్నారు. రాజధాని రెండో దశకు 905 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ అట. దీంతో దాదాపు 2,30,000 ఎకరాలకి విస్తరింపజేసే అవకాశం ఉంది. ఈ రెండో దశ ల్యాండ్ పూలింగ్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని కూడా ప్రజాశక్తి ఒక వార్త కథనాన్ని ఇచ్చింది. అయితే అమరావతిని అడ్డుకోలేరని చంద్రబాబు గారు అంటున్నారండి. అమరావతిని అడ్డుకోవాలని ఎవరన్నారు?
అలాగే భారీ ఖర్చుల మధ్య రూపుదిద్దుకుంటున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్ల క్వార్టర్లు ఇప్పటివరకు అద్దెళ్లలో జీవనం అంటూ ఒక వార్త ఇచ్చారు. దాదాపు 1300 కోట్లట. ఇక చంద్రబాబు గారు మొన్న నగరిలో అనుకుంటా మాట్లాడుతా నిన్న జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. నేను చేతగాని వాడినట, నాకేం తెలియదట, ఇప్పుడు ఆయనతో పోటీ పడలేకపోతున్నానట అంటున్నారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు, ల్యాండ్ మైన్ వైన్ శాండ్ అన్నిటినీ దోచేశారు, ఇలాంటి చెత్త పనులు చేయడంలో మీతో పోటీ పడాలా అంటూ జగన్ ఉద్దేశించి మాట్లాడారని ఎల్లో మీడియా రాసుకుంది. ఓకే రైట్. దీని మీద అలాగే గవర్నర్ గారి స్పీచ్లో స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలంట, మార్పు మొదలైందని గవర్నర్ గారు అన్నారు. సుజలాం సస్యశ్యామలం అన్నారట. మరోవైపు ఏపీ ఫిస్కల్ స్ట్రెస్ డీపెనింగ్, మరి ఏమో బ్రహ్మాండంగా కోలుకుంటున్నామని చెబుతున్నారు. ఇంకో పక్కేమో కాగ్ రిపోర్ట్ ఏమో అధ్వానంగా మారుతోందని చెబుతున్నారు. 20,000 కోట్ల భారం, నమ్మక ద్రోహం అంటూ కరెంట్ ఛార్జీల మీద కూడా కథనాన్ని ఇచ్చారు. ఇవి ఈ పరిణామాల నేపథ్యంలో నిజంగానే మార్పు మొదలైందా, కోలుకుంటోందా రాష్ట్రం? మరోవైపు చెత్త పనులు, చెత్తతో పోటీ పడలేనని చంద్రబాబు గారు అనడం ధర్మమేనా? అసలు ఎవరు చెత్త పనులు చేస్తున్నారు, ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ముందుగా పురుషోత్తమ్ రెడ్డి గారు. కొమ్మినేని గారు, బేసిక్ గా గవర్నర్ ప్రసంగం చూసినప్పుడు, గవర్నర్ మీకు తెలుసు కేబినెట్ ఇచ్చినటువంటి నోట్నే ప్రజెంట్ చేస్తారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాటని చెప్తాడు. కానీ ఈ గవర్నర్ని చూసినప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, ఆయనతో గత ప్రభుత్వం ఏం చెప్పింది దాని ఉల్టాగా ఆయనతో చెప్పించేస్తున్నారు. అసెంబ్లీలోనూ అసెంబ్లీ అంటాడు, అప్పుడు అమరావతి రాజధాని పైన ఒకటి, ఈ రోజు ఒకటి మాట్లాడిస్తున్నారు. బేసిక్ గా మార్పు ఎప్పుడు ఉంటుంది, ఆ మార్పు పురోగమం వైపు ఉందా తిరోగమం వైపు ఉందన్న సమస్య. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మార్పు అనేది కాదు కదా, ధైర్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ప్రచారం చేస్తున్నారు కదా, అది విశేషం. ఇప్పుడు దానికి ఇప్పుడు బేసిక్ గా అచ్చెన్నాయుడు గారే అది సాధ్యం కాదని చెప్పాడు. మన ఊరిన సాధ్యం కాదు, తప్పు. అచ్చెన్నాయుడు గారే మహిళలందరూ ఉద్దేశించి ఏం మాట్లాడారు, తల్లి మన ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో అది చేయలేకపోతున్నాం, అది చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పినాడు. అంటే ఆయన డైరెక్ట్ గా అన్నది. కేబినెట్, మీ సహచర కేబినెట్ మంత్రి అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రే ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రం అమ్ముకోవాల్సి వస్తుందని ఆన్ రికార్డు మాట్లాడినాడు. ఇప్పుడు ఆయనే అమలు కాలేదని ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి ఇంక మీ కేబినెట్ మంత్రి అమలు కాలేదని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ముందుకు వచ్చి సూపర్ 6 సూపర్ హిట్ అంటే కేబినెట్ నొప్పించండి ఫస్ట్, మరి రాష్ట్రం అంతా తర్వాత సంగతి. కాబట్టి కేబినెట్ మంత్రి ప్రకారమే అది సాధ్యం కాదని తేలిపింది. కాబట్టి సూపర్ 6 అమలు కాలేదు. కాబట్టి కీలకమైన 2 పథకాలు జోలికి వెళ్లకుండా సూపర్ 6 అమలు అయిపోయిందని ఎట్లా మాట్లాడతారు? బడ్జెట్ ఒకటి చెప్పేస్తే పని అయిపోతుందని చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. రెండోది కొమ్మినేని గారు, ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు చర్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సావధానంగా అనేక సందర్భాల్లో చర్చ పెట్టిన అంశాలు ఇప్పుడు విలువైన అంశాలుగా మారుతున్నాయి. జగన్ గారు ఏమంటారు, 3 క్యాపిటల్ ఫార్ములా వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఏముంది అవన్నీ పక్కన పెడితే కాసేపు అక్కడ ఒక మహానగర నిర్మాణం వద్దని ఆయన అభిప్రాయం. ఈ రోజు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. మాలాంటి వాళ్ళ అభిప్రాయం కదే. ఇక్కడ చంద్రబాబు గారుని అక్కడ మహానగరంగాలని మిగతా వాళ్ళందరూ ఒప్పుకునేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి మిగతా అందరూ. కానీ లక్షల ఎకరాలు మాత్రం తీసుకోకూడదు అంటారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది కొమ్మినేని గారు? హైదరాబాద్ తరహా నగరం నిర్మాణం, నేను ఈ విషయంలో చంద్రబాబు 100% సమర్థిస్తా. మీరు హైదరాబాద్ తరహా నగరాన్ని నిర్మించాలంటే 1,00,000 ఎకరాలు కాకుండా 10,000 ఎకరాలు. ఆయనతో పాటు మీరు కూడా కలిసి 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు పోగు చేసిరండి ఇద్దరు కలిసి. కాదండి, ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు హైదరాబాద్ అంటే అట్లా కాదండి, అట్లా కాదు, ఆటోమేటిక్ గా డెవలప్ అవ్వాలి తప్ప మీరు నేను ఆ రోజుల్లోనే అనేవాడిని, మీ ఇల్లు మా ఇల్లు అందరి ఇల్లు మీరు కట్టిస్తారా, ఇది ఎక్కడ గొడవండి బాబు, ఈ నగరం ఏంటి, 1000 ఎకరాలు ఏంటని ఆ రోజుల్లోనే అనేవాడిని. సరే, అది వాళ్ళ కోపం వచ్చేది. హైదరాబాద్ లో కూడా కొమ్మినేని గారు, గ్రేటర్ హైదరాబాద్ 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇదే జగన్ గారు ప్రధానంగా చెప్పింది. ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని పెట్టమని ఎందుకు చెప్పారంటే, ప్రైవేట్ భూమి తీసుకోకూడదని. భూమి అనేది అనివార్యం. 30,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు అనేది ఒక మహానగరానికి అవసరం. ఆడొద్దని మనం చెప్తాండి. ఇది ఆడ ల్యాండ్ లేని చోట పోయి పెట్టుకొని ఎవరి దగ్గర తీసుకోవాలి? కాబట్టి ఆ కాన్సెప్టే రాంగ్ అని జగన్ గారు చెప్పింది. ప్రభుత్వ భూమి 40-50 ఎకరాలు ఉన్న చోట ఎంపిక చేయండి అని. చాలా ఆయన ఏం చెప్పాడు, మీరు ఆడబెట్టిన అభ్యంతరం అని చెప్పలా. గుంటూరు పెడతారా, ఆడబెడతారా పెట్టుకోండి, బట్ అది 30-40 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలి. అక్కడ లేని చోట పెట్టారు, ఇప్పుడు రైతుల మీద పడ్డారు. కాబట్టి ఇప్పుడు తను సమర్థించే వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. ఇట్లాంటి కాన్సెప్ట్ పోతే చివరికి మనకే వస్తుంది. ఇప్పుడు ఎవరికి బాధపడుతుంది? ఎవరు? రాష్ట్ర ప్రజలు అందరూ కాదు, అక్కడున్న రైతులే. మా భూమి కోసం ఫస్ట్ 33 ఎకరాలు సంతోషంగా ఇచ్చేసినారు, సంతోషం. ఆ తర్వాత ప్రతి ప్రకటనకి భయపడిపోతున్నారు, నా ఊరికి వస్తుందా, నా ఊరికి వస్తుందా, నా ఊరికి వస్తుందని. అందరూ రాజధాని పెరుగుతా ఉంటే నా ఊరు రేట్లు పెరుగుతా ఉందని భ్రమల నుంచి ఈరోజు ఏంది నా పొలం పోతుందా ఈ సిఆర్డీలో కొనే వరకు వచ్చేసినారు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు సమర్థించిన వాళ్ళకి ఇది ఒక గుణపాఠం.
కాబట్టి ఇప్పటికైనా ప్లాన్డ్ గా ఉండి ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకే పరిమితం చేస్తే ఇబ్బంది రాదు. దానికి భిన్నంగా పోయారంటే ఇట్లాంటి పని వస్తుంది. అది ఒక పాయింట్ అండి. జగన్ గారిని నిర్దేశించి చెత్త పనులు ఇవన్నీ ఇట్లా మాట్లాడటం, ఈ వయసులో ఆయన శాండు వైన్ ఇప్పుడు జరుగుతున్నటన్నింటినీ జగన్ గారికి అంటగట్టడం, అసలు ఆ వయసులో ఆయనకి పద్ధతేనా? నేను నీ కొడుకు వయసునే అని జగన్ గారు కూడా మొన్న చెప్పిన అయినప్పుడు కూడా ఆయన అట్లాగే ఎందుకు మాట్లాడతారు? జగన్ గారి ఛాలెంజ్ ని ఆయన తీసుకోలేకపోతున్నాడు. జగన్ గారి ఛాలెంజ్ ఏంటి? మా నాయనతో పోటీ పడడం దేవుడు ఎరుగు, నాతో పోటీ పడలేకపోతున్నావు అని అన్నారు. పోటీ పడుతున్నానని చెప్పండి, పోటీ అవసరం లేదు, నీకు పోలిక లేనంత బెటర్ గా ఉన్నానని చెప్పు అని. ఒక్క దాంట్లోనే జగన్ గారి పాలసీల్లో ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. చాలా మంది 20 నెలలు వంతాడు అయిపోయింది కొమ్మినేని గారు, 60 నెలలే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వంతాడు అయిపోయింది, ప్రధానమైన పాలన పూర్తి అయిపోయింది. ఈ కాలంలో మీరు జగన్ గారిని ఫాలో కావడం మినహాయించి లేదా విమర్శించడం మినహాయించి జగన్ గారి మీద నిందలేయడం లేదా జగన్ గారిని ఫాలో కావడం, ఈ రెండు తప్పు ఏమైనా ఉన్నాయా? జగన్ ల్యాండ్ టైటిల్ జగన్ గారిని ఫాలో అవుతున్నారు, సంక్షేమ పథకాలు అన్ని చెప్పినా ఆయన ఫాలో అవుతున్నారు, ఇంటింటికి ఇవ్వడం చేస్తున్నారు. ఫాలో కావడం లేదా నిందలేయడం, ఈ రెండు తప్పు. ఇంక నాతో పోటీ పడలేదని ఎందుకు అంటాడు? కానీ ఇప్పుడు మీరు పోటీ అవసరం లేదా, నీకన్నా బెటర్గా ఉన్నాయని ఒక్క విషయంలో 20 నెలల కాలంలో అప్పుల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీలో కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కావచ్చు, ఈ పాయింట్ లో లేదా పరిశ్రమలు రాబట్టుకోవడంలో కావచ్చు, దేంట్లోనైనా అప్పులు కూడా ఇందాక కాగ్ రిపోర్ట్ కూడా చెప్పాను కదా, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అనేది. అయినా కూడా ఇంత అభివృద్ధి ఎప్పుడు చేయలేదని చెప్పి విషయంలో ఆయన కన్నా ఎక్కువ చేసి ఏ రంగం మీద కేంద్రీకరిస్తున్నారండి. ఇప్పుడు అప్పులు ఆయన ఎక్కువ చేసిన దాంట్లో జగన్మోహన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సమ్ పర్సెంటేజ్ తీసుకొచ్చాడు, సంక్షేమ పథకాలకు పర్సెంటేజ్, సంక్షేమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలల వంతాల్లో ఎంత పెట్టాడు, మనం ఎంత పెట్టాం? సంక్షేమ పథకానికి ఆయన ఎంత పెట్టాడు, మనం ఎంత పెట్టాం? ఆయన ఎంత అప్పులు చేశాడు, ఈయన ఎంత చేసి నీకన్నా బెటర్ అని చెప్పండి, పోలికే వద్దని చెప్పండి. కాబట్టి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, నాతో పోల్చుకోవడానికి నన్ను పోటీ పడలేకపోతుంది. ఏ విషయంలో ఆయన కన్నా బెటర్ గా ఉన్నారు లేదా ఆయన కన్నా తక్కువ ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ఎక్కడ కనపడకుండా ఇంకా అసహనం వచ్చినప్పుడు నీతో ఏది నాకు పోటీ, ఇంకా ఎవరితో పోటీ పడతారు? జగన్ గారితో మన ముగ్గురు డిబేట్ లో ఉన్నాము, మన ముగ్గురే ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి, మీతో నాకు సంబంధం లేదని మీరంటే ఇంక నేను మీద పిలిచారు మీ డిబేట్ కి. కాబట్టి జగన్ గారితో మీరు కాంపిటేట్ చేసుకోవాలి, అది అనివార్యం. ఆయన చేశాడు, నాతో పోటీ పడలేకపోతున్నావు అని. కొన్ని పడికట్టు పదాలు పట్టుకునేది తిట్టేది, ఇదే కథ నడుస్తూ ఉంది. రైట్, నాగార్జున గారు. సార్ మీరు చెప్పినటువంటి 3 టాపిక్స్ క్లియర్గా చెప్తానండి. నిజమే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోటీనా అంటే నిజంగా అసలు మేము సర్వకాల సర్వ వ్యవస్థల యందు చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ రోజుకి పోటీ కాదు. అసలు మీతో పోటీ పడేది ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నడిచేయాడు, మీరు పొడి చేయరు, మేము పోటీ పెట్టుకోవడం ఏంది? సరే, ఇంకొకటి, మీరు నిజమే మీరు ఏదో పోటీ అంటున్నారు కదా, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కాబట్టి 2 లెక్కలు చెప్తా ముగిచ్చేస్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే 1,19,589 కోట్లు రావాలి సార్. ఎంత? 1,19,589 కోట్లు కావాలి పర్యానం. మీరు 2024-25 అంటే మీ మొదటి ఏడాదిలో 1,19,589 రూపాయలకు గాను కోట్లకు గాను మీరు ఖర్చు పెట్టింది 17,179 కోట్లు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీనా? మీరు చెప్పుకోవడానికన్నా మీకన్నా ఉండాలి కదా. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీనా? 2025-26 ఈ ఆర్థిక సంవత్సరం చూద్దాం. 1,19,589 కోట్లకు గాను మీరు బడ్జెట్లో పెట్టింది 32,460 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టింది. రేపు మార్చి మీరు ఫిబ్రవరి 17 నుంచో ఎప్పుడో మీరు బడ్జెట్ అంటున్నారు కదా, దాంట్లో చూస్తాం మీరు 17,000 కంటే ₹1 కూడా ఎక్కువ పెట్టేది. జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 76 పథకాలు పెట్టి సుమారుగా 5.5 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నవరత్నాలు పథకాలు అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి చంద్రబాబు నాయుడు గారి స్థాయికి ఏంది? మీతో అసలు మేము పోటీ పడాలా? మీతో అసలు ఆలోచన జ్ఞానం ఉందా? కాబట్టి అదేందుకు ఒకటి కాదు. ఇంకో పాయింట్ కూడా చెప్పారు కాబట్టి చెప్పేద్దాం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేస్తున్నారు కరెంటు ఛార్జీలు, నేను వస్తే అసలు పెన్షన్ చెప్పారు కదా. 2 చూపిస్తాను చూడండి సార్. ఇది 25/10/2024 వారు ఇచ్చినటువంటి ప్రెస్ నోటు, ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి ప్రెస్ నోటు. దీంట్లో ఏం చెప్పారు? 6,072 కోట్ల 7,072 crores రికార్డ్ అప్రూవ్డ్ మీరు ఇచ్చింది. ఎప్పుడు? 25/10/2024 ఇది ఒకటి. తర్వాత ఎమ్మటిని 29/11/2024 6,543 కోట్ల రూపాయలు. ఇదే మార్పు. సుమారుగా మీరు ఇప్పుడే 20,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ
మీరు 13,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ తీసుకున్నారు, మళ్ళీ ఇంకా 7,000 కోట్ల రూపాయలకి లెక్క వస్తుంది. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను సార్. ఈ మార్పు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడలేరు, ఇది మాత్రం నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు చెప్పబోయే మార్పులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో ఏ రోజు పోటీ పడలేరు సార్. ఎవరైనా దొంగెళ్ళి SBI బ్యాంకులో చోరీ చేశాడు సార్. చోరీ చేసిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు సార్. పట్టుకున్న తర్వాత దొంగ ఏం చెప్తున్నాడు, సార్ ఇది నేను చోరీ చేసినటువంటి చొత్తుని నేను చాలా కష్టపడి చోరీ చేశాను, కాబట్టి మీరు ధర్మంగా చోరీ చేసిన డబ్బుని నాకు ఇచ్చేసేయండి అని లెటర్ పెట్టుకుంటే, తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే దొంగ ఆ చోరీ మొత్తాన్ని దొంగతనం చేసిన దొంగకి ఇస్తారా? కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు కాబట్టి మేము పోటీ పడలేం. ఎందుకంటే ఇది చూడండి సార్, ఇది విశాఖపట్నం మహానగరపాలక సంస్థలో మొన్న ఇచ్చినటువంటి తీర్మానం నెంబర్ 15వ తీర్మానం RC నెంబర్ 1992/26. ఏందో చెప్తారా సార్ ఆశ్చర్యకంగా, బాలకృష్ణ గారి వియ్యంకుడు నారా లోకేష్ గారి తోరలుడు గారు భరత్ గారు ఏమి లెటర్ రాశారంటే, అయ్యా మేము ఎప్పటి నుండో ఒక 54 ఎకరాల 79 సెంట్ల, అదే సార్ బాలకృష్ణ గారు వియ్యంకులే కదా వాళ్ళందరూ, అందుకని చెప్తున్నా 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిని మా గీతమ్స్ ఇన్స్టిట్యూట్ ఎప్పటి నుంచో కబ్జా చేసింది. ఎప్పుడో మేము కబ్జా చేసుకున్నాం. కబ్జా చేసిన ఈ భూమిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయంగా ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి తమ యందు దయ ఉంచి మేము కబ్జా చేసి దోచుకొని ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తున్నటువంటి 54 ఎకరాల 79 సెంట్ల భూమి రమారమి మార్కెట్ వాల్యూ 5,400 కోట్ల రూపాయలైనటువంటి ఈ భూమిని దయచేసి ఫ్రీగా మాకిస్తే మేము చాలా కృతజ్ఞతలు చూపిస్తామనంటే ఇచ్చి పడేసాం సార్. గొప్ప మార్పు, చంద్రబాబు నాయుడు గారి మార్కు, నారావారి మార్పు. దీంట్లో మేము పోటీ పడలేం. ఈ 5,400 కోట్ల రూపాయలు కుంభకోణం చేసినటువంటి భరత్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడలేరు. లోకేష్ బాబు గారితో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడలేరు. చంద్రబాబు నాయుడు గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోటీ పడలేవు. ఏం సార్ ఈ కుంభకోణం? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు చెందాలి భూములు, నిరుపేదలకు చెందాలి, చదువుకునేటువంటి విద్యార్థులకి ఈ భూములు చెందాలంటే పచ్చిగా గాంధీ గారి పేరుతో నువ్వు గీతమ్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి భూములు కబ్జా చేసిన భూముల్ని ప్రభుత్వం ద్వారా రెగ్యులరైజేషన్, క్రమబద్ధీకరణ చేసుకుంటూ బదలాయింపు చేసుకుంటూ మీరు నిర్లజ్జగా ప్రజల ముందు భూములు కొట్టేయడానికి మీరు తీసుకొని వస్తే మీరా మార్పు చేసేది? మీరా గవర్నర్ గారి చేత అసత్యాలు పలికిచ్చేది? మీరా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ పడేది? మీరా సూపర్ 6 హామీలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోలిక చేసుకునేది? కాబట్టి మీరు ఎప్పుడు కిందే ఉన్నారు, మేము ఎప్పుడు పైనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతుంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు చేసినటువంటి అవినీతి వ్యవహారాల్ని, మీరు చేస్తున్నటువంటి అక్రమ పాలనని, మీరు ఇచ్చినటువంటి హామీల అమల్లో మీరు చేస్తున్నటువంటి వైఫల్యాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 100% 600 అయినా అగ్రహారం భూమి బద్దలైనా సరే ప్రజా ఉద్యమాలు నిర్మించి మేము ప్రజల ముందు మిమ్మల్ని ఎండగడతాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చెబుతున్నాను చూడండి, ఈ 54 ఎకరాలని తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకుంటుంది. వీటిల్ని ఖచ్చితంగా దళితులకు కావాల్సినటువంటి భూములు వారికి కేటాయిస్తాం. వారి చేత వారికి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించి వారికి ఇస్తాం. దాంట్లో మరొక డౌటే లేదు. తస్మాత్ జాగ్రత్త, మీకు నచ్చినట్లు మేము చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. మీ కోసాలు కదిరిపోతున్నాయి, మీ సింహాసనాన్ని లాక్కుంటున్నాం. ఖచ్చితంగా కుర్చీ ఖాళీ చేసేటువంటి రోజులు వస్తాయనే విషయాన్ని మీ అందరికి మనవి చేస్తున్నాం. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు, ఔత్ శ్రీధర్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.